హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చెల్లి తమ్ముడు అయితే వచ్చారు కదా, వాళ్ళ కోసం అయితే చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో అయితే చూద్దాము. ఇంకా ఎక్కడైతే నేనైతే ఫ్రెండ్స్ ఇంకా అర కేజీ బియ్యంకి అయితే పావు కేజీకి ఎక్కువ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి. నేను మొత్తం బోన్లెస్ అనమాట. ఇంకా ఇదిగోండి, దీంట్లో మొత్తం క్లీన్ చేసుకున్నాను 2-3 సార్లు కడుక్కొని. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఐటమ్స్ అన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్ సరిపడినంత అయితే వేసుకోండి. ఇదిగోండి కారం. మీకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకుంటే అయితే వేసుకోండి. మా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కొద్దిగా కారం తగ్గించి అయితే వేసుకుంటున్నాను. అలాగే పుదీనా కూడా, కొద్దిగా కొత్తిమీర, అలాగే పెరుగు కూడా అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి చేయడము, ఎలా వస్తుందో చూడాలి. మా చెల్లి మా తమ్ముడు వచ్చారని చేస్తున్నాను, కానీ ఒక్కదాన్ని ఉంటే అయితే నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట చేసుకోవడానికి. బిర్యానీ కూడా నేను అంతగా తిన్నాను, ఇంట్లో చేసింది. బయటదైతే చాలా ఇంట్రెస్ట్ నాకు తినడానికి. ఇంట్లో వండుకొని తినడం కంటే కొద్దిగా బద్ధకంగా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్కి అయితే చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలాగైతే బాగా అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇంకైతే అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు అనమాట. అరగంట సేపు అయితే బాగా ముక్కలకి అయితే బాగా పెడుతుంది. అప్పుడు చికెన్ పీసెస్ అనేది, చికెన్ బిర్యానీలో చాలా మంది ముక్కలు అయితే చాలా చప్పగా ఉంటాయి కదా, ఇలా నానబెట్టుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 11:30 అయితే అవుతుంది. అసలు మామూలుగా లేదనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి అయితే చికెన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చి అయితే బిర్యానీకి అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇంకా నూనె బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, బిర్యానీకి సంబంధించిన సామాన్లు, పచ్చిమిరపకాయలు అన్నీ అయితే వేసేసుకున్నాం. చాలా బాగా వేగిపోయినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే బాగా వేపేసుకున్నామండి. పచ్చి వాసన పోయినంత వరకు అయితే బాగా వేపుకోవాలి, లేకపోతే బిర్యానీ స్మెల్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టే వస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే అర కేజీ బియ్యానికి పావు కేజీ అయితే తీసుకున్నాం కదా, అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము. ఫస్ట్ కలిపేసి అరగంట పైన అయితే ఉంచామన్నమాట ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ముక్కకు బాగా పట్టాలి కదా, అంటే రైస్ను చికెన్ రెండు కలిపి అయితే వండేస్తున్నాం కాబట్టి కొద్దిగా చికెన్లో ముక్క అనేది చాలా చప్పగా ఉంటుంది అనేసి అయితే ముందర అయితే వండేసాము. ఇదిగోండి ఇలాగ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం రైస్ అయితే వేసేసుకోవాలండి. రైస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ ఫస్ట్ వేస్తే కనుక చికెన్ పీసెస్ బాగా ఉడికిపోతాయి అనమాట. అందుకే ఫస్ట్ రైస్ అయితే వేసుకోవాలి. 70% చికెన్ అయితే ఉడకాలి. మొత్తం ఉడికితే రెండు బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకనేసి మేమైతే 3 గ్లాసెస్ అయితే తీసుకున్నామండి బియ్యము. ఇంకా 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ అయితే వేయాలి కదా, ఇంకా 6 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాం అనమాట. మేము బాస్మతి రైస్ వండుదాం అనుకున్నాం, కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనేసి అయితే మామూలుగా సన్న బియ్యంతోనే ట్రై చేశాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు మధ్యలో అయితే చూపించలేదు. ఇగోండి బిర్యానీ అయితే అయిపోయింది. ఇలాగ లాస్ట్లో అయితే పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఇలా 5 మినిట్స్ ఉండగా అయితే కొత్తిమీర, పుదీనా అలాగైతే వేసుకోవాలి. అప్పుడు దాని స్మెల్ అంతా అనేది బిర్యానీకి అయితే పడుతుంది. ఇవ్వండి ఒక పక్క చికెన్ పెట్టానని చెప్పాను కదా, ఇంకా చికెన్లో కూడా అయిపోయింది. కొత్తిమీర వేసి అయితే గ్రాండిష్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినాలి, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి. ఇదిగోండి ఈరోజు ఐటమ్స్ వచ్చి అయితే చికెన్ బిర్యానీ అయితే వండాను. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, అలాగే రైస్, చారు అంతే. ఇది వచ్చేసి స్ప్రైట్ కాదండి, వాటరు. స్ప్రైట్ అని చెప్పమంటున్నాను మా తమ్ముడు. మామూలు కూల్ వాటర్ అండి. ఇవైతే సింపుల్గా అయితే ఇవైతే వండాలి. ఇంకా ఆనియన్స్ లేకపోతే అసలు బిర్యానీ తినబుద్ది కాదు నాకైతే.
ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ఉండాలి ఉల్లిపాయలు. ఇదంటే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇగోండి ఎలా వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్గా. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అనమాట. బాగుంది ఫ్రెండ్స్.